ఇందులో రాజ్యం లేదు సార్. ఇప్పుడు అంతా కూలోడిదే రాజ్యం సార్ ఇది. అవునా? అంతా కూలోడు ఏం చెప్తే అదే. ధరని కూలీ నిర్ణయించేది కూడా రైతు కూలీనే. అవునా? వ్యవసాయదారుడు ఏం చేతిలో ఏం లేదు. పంట పెట్టేంత వరకే రైతుల పరిస్థితి అంతే. అసలు పంట పెట్టుబడి పెట్టిన ప్రతి దానికి ఏదో రేటు ఉండదు, ఏముండదు. రైతు చేయి దాటిన తర్వాతనే రేట్ అన్ని. రైతుకి ఇక్కడ 2 రూపాయలు ఇస్తే టమాటా, అక్కడ పోయే వరకు మార్కెట్ లో పోయే వరకు ఆడ 2 రూపాయలు 3 రూపాయలు వస్తుంది అంతే. రూపాయి మినిమం 2 రూపాయలు 3 రూపాయలు రైతులకే. దళారులకి రేటు లేక సార్, రేటు లేక అదే ఎందుకు తీసుకుని పోయినా కానీ ట్రాన్స్పోర్ట్ ఇది కూడా లేదు, ఆ లాభం కూడా ఇది ఉండదు. సొంత డబ్బులు పెట్టుకొని పోతే ఆడిపోతే రేటు ఉండదు. ఏం చేస్తాడు? ఎందుకు మోసుకొని పోయారు? ఎందుకు? అదే చెట్టులో ఉంటే చెట్టు చెడిపోతుంది, దానికోసం కంప్లీట్ పీకేసేది, బయట పారేసేది అంతే. నెక్స్ట్ వేరే దానికైనా లైఫ్ ఉంటుంది కదా, దానికోసం సార్ సత్తు వస్తుంది. అదే దున్నేస్తే నేల తల్లి కన్నా న్యాయం జరుగుతుంది. ఇది లేదు, కొంత కూలీలదే రాజ్యం, రైతులదేం రాజ్యం లేదు సార్. ఇప్పుడు దాని రైతులు ఊరికి పేరు అంతే. ఎప్పుడో నింది అప్పుడు దళారులదే రాజ్యం, ఇప్పుడు రైతులదేం లేదు సార్ ఇది.